ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బయట నుంచి తెచ్చే ఫుడ్ అయితే మీ పిల్లలకు పెట్టకండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి. మీ పిల్లల ఆరోగ్యం, మీ ఫ్యామిలీ ఆరోగ్యం మీరే చూసుకోవాలని మీరే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించినట్టయితే మీరు ఇదైతే ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు ఒక 5 ఆలుగడ్డలు తీసుకొని తొక్క లేకుండా తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 1 or 2 times గ్యాస్ మీద వాటర్ పెట్టి కొంచెం వేడి అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటో ముక్కలను అయితే అలా వేసుకొని మరగనించుకోవాలి ఒక 5 minutes. చూడండి, అన్నీ వేసేసుకుంటున్నాను. మనమైతే గ్యాస్ మీద పక్కన ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. చూడండి, పొటాటో ముక్కలు అయితే మరుగుతున్నాయి. వాటిని ఇప్పుడు బయటకు తీసేసుకోవడమే. 5 minutes అయిపోయింది. వాటిని బయటకు తీసుకున్న తర్వాత మనము ఒక బౌల్లో వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ను చల్లుకోవాలి. కార్న్ఫ్లోర్ చల్లుకున్నాక కింద మీద వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ అండి, ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి. మనం బయట తెచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేస్తారో తెలియదు, ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు, ఎంతకాలం స్టోర్ చేసిలో తెలియదు. దానివల్ల పిల్లలకైతే ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే చూడండి గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చూడండి, మంట హైలో పెట్టుకుంటే మాత్రం పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కారం వేసుకొని కింది మీదికి అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకేంది, మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి అన్నీ చేసి పెడతారు మీ పిల్లలకి అని అనుకోకండి. మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు కేటాయించి ఇంట్లోనే ఇట్లా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, చిప్స్ అయితే గలగలలాడుతూ వచ్చినాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే గలగలాడుతూ వచ్చినాయి. దానికి టమాటో సాస్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ వీడియో చూసి మీరు ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకు మీరు తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇంట్లో ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, బయట ఫుడ్కి ఇవ్వం ఫ్రెండ్స్. అందుకోసమే నేను కూడా మాలాగా చేసుకోవాలని మీకు వీడియో చేసి మాత్రం చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమైందిరా డల్లు కూర్చున్నారు? స్నాక్స్ ఎందుకు లేవు? పాలు ఉన్నాయి కదా. కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసిన, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. Super! Please subscribe my channel to subscribe. Please my mummy channel subscribe చేసుకోండి.